సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గత వారమంతా కూడా తన సజీవమైన లెక్కల్లో మనల్ని కాచి కాపాడి మరొక పరిశుద్ధ దినం మన జీవితాన్ని అనుగ్రహించి ఈ 2026 సంవత్సరంలో ఏప్రిల్ మాసం 19వ దినమున మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప కృపా భాగ్యతను బట్టి సజీవ లెక్కల్లో మన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి బాధ్యతను దేవుడు మన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినాన్ని చూడలేక అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఉన్నవారు అనేకమైన శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నారు. వారికంటే మనం గొప్పవారమని కాదు, యోగ్యులమని కాదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృపలో మనల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇదే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా ఒక 2 విషయాలు చెప్పి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో మాత్రమే క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అని అనుకుంటుండే వాళ్ళం, కానీ ఈ దినము మన యొక్క ఆంధ్ర రాష్ట్రాల్లోనే దేవుని యొక్క సేవకుల మీద, దేవుని యొక్క సంఘాల మీద, దేవుని యొక్క సంస్థల ఈ క్రైస్తవ యొక్క సంస్థల మీద దాడులు జరుగుతున్నాయి. సేవకుల్ని అనేక విధాలుగా వారు దూషిస్తున్నారు, కొడుతున్నారు. చివరికి రాష్ట్రానికి సంబంధించిన నాయకులు కూడా క్రైస్తవుల యొక్క సంఘాన్ని మూసివేయటానికి వారు పూనుకుంటూ మతతత్వ వారితో కలిసి దేవుని యొక్క నామాన్ని అవమానపరుస్తూ సేవకులను కొడుతున్నారు, వాళ్ళని బంధిస్తున్నారు, జైలు వేస్తున్నారు. సంఘాలు ఏదో ఈ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి, అక్కడ ఇక్కడ ఉన్నాయని చెప్పి దేవుని యొక్క సంఘాలన్నింటిని కూడా కూల్చివేస్తున్నారు. నేను దేవుని ఒక సేవకుడు చెప్తున్నారు, ప్రతి ఒక్క సేవకుడు అది యూట్యూబ్ అవనండి, ఫేస్బుక్ అవనండి, ఇన్స్టాగ్రామ్ అవనండి, దీని గురించి ఖండించవలసిన బాధ్యత లేదా అన్నందుకు నా ఒక సేవకుడుగా దేవుని యొక్క నామాన్ని గణపరచట కొరకు అంత మాత్రమే కాదు, క్రైస్తవులకి కొంత ఆదరణ ఊరట కలిగించట కొరకు అంత మాత్రమే కాదు, వారి పక్షం నిలబడ్డానని ఒక విషయం చెప్తా కొరకు ఈ మాటలన్నింటిని కూడా నేను చెప్తున్నాను. ఎందుకనంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రయోజనికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తే మతతత్వ నాయకుల్ని పిలిచి వారితో కూర్చొని ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేకుండా చేయాలని చూస్తున్నారు. దాని గురించి వారు ఎంతగా ప్రాకులాడుతున్నప్పటికీ వారు చేసే అన్ని కూడా నిరాశ నిస్పృహలకి లోనవుతాయి. దీని గురించి ఇప్పుడు కాదు, 1వ శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారు పుట్టిన సంవత్సరం నుండే యేసుక్రీస్తు ప్రభావాన్ని లేకుండా చేయాలని ఎంతో మంది అనుకున్నారు. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈ దినానికి కూడా 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 19వ తారీఖుని కూడా ఈ దినం వరకు యేసుక్రీస్తు వారి యొక్క నామము ఉచ్చరింపబడుతుందంటే ఆయన ఉన్నటువంటి శక్తి ప్రభావంలే. కాబట్టి ఈ యొక్క విషయాలను గమనించి క్రైస్తవుల యొక్క ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడుకోకుండా అందరం కలిసి సామరస్యంగా ఉండుట కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన సహాయతను కోరుతున్నాను. రెండోదిగా ఇవి రాబోతున్నటువంటి ఈ యొక్క దినాల్లో భయంకరమైన ఎండాకాలంలో ఉన్నాము. వాతావరణం చల్లబడి నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ దేవుని యొక్క వాక్యంలోనికి మనం నేరుగా వెళ్ళిపోదాం. మన ఆత్మీయ జీవితము, మన శరీర జీవితము 2 దేవుడు ఇచ్చి ఉన్నారు. కానీ శరీర నిమిత్తమైనటువంటి ఆలోచన విధానంలో మానవుడు వెళుతున్నాడు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగిన వారుగా చాలా మంది దూరం అవుతున్నారు. మనం ఆధ్యాత్మికంగా ఉన్నాము అనంటే ఆధ్యాత్మికంగా బలపరచబడిన వారుగా ఉంటున్నామా, లేకపోతే ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ దేవునికి దూరస్థులం అయిపోతూ దేవుని యొక్క నామాన్ని అభాసు పాలు చేస్తూ దేవుని యొక్క మనసును గాయపరిచేవారుగా మనం ఉంటున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? దినదినం మనం అభివృద్ధి చెందుతున్నటువంటి వారుగా ఉంటున్నామా? ఒక ఉదాహరణ దేవుని యొక్క వాక్యాన్ని నేను వివరించాలని ఇష్టపడుతున్నాం. ఒక గింజను మన భూమిలో నాటినప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఆ గింజ ఫలించి అభివృద్ధి పరచబడటం అనేది ఒకటి అయితే, రెండోది ఆ గింజ అభివృద్ధి పరచబడుకోకుండా అది చచ్చిపోవటం అనేది జరుగుతుంది. అది చనిపోయిన తర్వాత దానిలో నుండి మొలక అనేది ఏమాత్రం కూడా రాదు. అదే కనుక ఆ గింజ చనిపోయినట్లుగా మనకి చనిపోయినట్లుగా ఉండవచ్చు, కానీ కొంతకాలానికి ఆ వేసినటువంటి గింజ పడుతుంది. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనము దినదినము కూడా కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ కూడా రావచ్చు. అయినప్పటికీ కూడా మనము అభివృద్ధి చెందవలసినటువంటి గుణాలు మనలో ఉండాలి. ఏ విధంగా
శరీరపరంగా కాదు, ఆర్థిక పరంగా కాదు, లేకపోతే ఈ లోకపరంగా కాదు, నేత్రాశతో కాదు, జీవపడంబంతో కాదు, ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి మనలో కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎటువంటి ఆధ్యాత్మికమైన అభివృద్ధి మనలో కావాలని మనం ఆలోచన చేసినట్లయితే 2 పేతురు రాసినటువంటి పత్రికలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ కొన్ని మాటలు మనకి కనిపిస్తున్నాయి. లెట్ us come to the 2 Peter's 1st chapter 5 to 7 verse. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను మనం చదువుకుందాం. అక్కడ గమనించినట్లయితే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణము నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ మాటలు పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ 2 విషయాలు మనం తెలుసుకున్నాం కదా. మొదటిగా మనము స్థితి ఎలా ఉన్నది, ఈ మాటల్లో నుండి మనం గమనించవలసింది ఏమిటనంటే మనము దేవుని యందు నిలిచి ఉన్నట్లయితే అది దేవునికి మహిమ తీసుకొని వస్తుంది. అదే గనక దేవునికి మనం దూరస్థలం అయిపోయినట్లయితే గనక దేవుని యొక్క నామాన్ని దేవుడు మనం సృజించినందుకు ఆయన దుఃఖపరిచిన వారుగా మనం ఉంటాం. కాబట్టి మనం దుఃఖపరచుట కొరకు కాదు కదా దేవుడు మనకు ఆయుష్ను అనుగ్రహించింది. మనము దేవుని ఆనందపరచుట కొరకు కదా, ఆయన నామాన్ని మహింపరచడానికి కదా, ఆయన నామాన్ని మనం కీర్తించడానికి కదా దేవుడు మనకి దినదినము కూడా మనకి ఆయుష్ను పొడిగిస్తూ జీవింపచేస్తున్నారు. అయితే ఇక్కడ పేతురు రాసినటువంటి మాటలు మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. మనం దేవుణ్ణి మహింపరిచే వారిగా మనం ఉండాలని, రెండోది దేవునికి మనం విలువ తీసుకొచ్చే వారిగా ఉండాలనేది ఆ గుణాలు ఏంటో ఇక్కడ చాలా సుస్పష్టంగా కనిపిస్తున్నది. మొదటగా గమనించినట్లయితే ఇక్కడ 5వ వచనం ఆ హేతువు చేతన, ఏ హేతువు చేత అని మనం ఆలోచన చేసినట్లయితే 4వ వచనంలో నుండి మనకు కనిపిస్తుంది ఆ మహిమ గుణాతిశయములను బట్టి, దేవుడిచ్చినటువంటి మహిమ అయినటువంటి ఆ గుణాతిశయములను బట్టి మనం ఏమి చేయాలని అక్కడ చూడండి. ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను, ఆయన అమూల్యమైన జీవితాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. రెండోదిగా గమనించినట్లయితే అక్కడ అత్యధికమైన వాగ్దానాలు అనుగ్రహించినట్లుగా తెలుస్తున్నది. ఏమిటి ఆయన వాగ్దానాలను చూచినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుడు నీ కొరకు నా కొరకు పొందుపరిచినట్లుగా తెలుస్తున్నది. ఆ మాటలు తీసుకొని ఆ వాగ్దానాలను అనుగ్రహించున్నాడు కదా. అయితే మానవుడు ఎలా అయిపోయి ఉన్నాడంటే తర్వాత దురాశను అనుసరించటం వలన మానవుడు దేవుడిచ్చినటువంటి అవకాశాలను దుర్వినియోగపరచుకొని దురాశకు మానవుడు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అని అంటూ దురాశను అనుసరించడం లోకమందున్న భ్రష్టత్వము, దురాశను వాడు కోరుకుంటున్నాడు కాబట్టి లోకమందున్నటువంటి భ్రష్టత్వంలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఆ మానవుడు ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఏమి చేస్తున్నాడో తెలుసా, వాగ్దానాలకు మనము తప్పించుకొని వాగ్దానాలు నెరవేర్చుకోకుండా ఆ వాగ్దానాల నుండి తప్పింపబడినటువంటి జీవితంగా మానవుడిది ఉండి దేవ స్వభావం నుండి పాలివారమగునట్లు వాటిని మనకు ఆయన అనుగ్రహించినట్లుగా తెలుస్తుంది. ఏమిటి ఆ వాటిని అనుగ్రహించి ఉన్నాడంటే ఈ 5వ వచనం కనిపిస్తుంది. ఈ హేతువు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు, అంటే ఎవరికి వారు ఆధ్యాత్మికంగా వారికి వారే ఏం చేయబడాలి తెలుసా, పూర్ణ జాగ్రత్త గలవారై. అంటే ఏదో 10%, 20%, 50%, 70% కాదు. ఆయన ఇచ్చినటువంటి ఈ పూర్ణ జీవితం, ఆ కొద్దిపాటి జీవితంలో పూర్ణంగా దేవునికి అంటే సంపూర్ణంగా మనము జాగ్రత్త కలిగిన వారుగా ఎలా ఆ భ్రష్టత్వంలో పడిపోకుండా, దేవునికి అయిష్టకరమైనటువంటి వాటిల్లో మనం పడిపోకుండా దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు మన జీవితం నెరవేర్చుట కొరకు జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలనేది మొదటిగా. రెండోదిగా చూచినట్లయితే మీ విశ్వాసం నందు సద్గుణమును, విశ్వాసమునందు సద్గుణము. ఈ మొదటి విషయం మనం గమనిద్దాం. విశ్వాసము క్రైస్తవ జీవితానికి మొదటి మెట్టు. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యత అయింది. విశ్వాసము లేకుండా మానవుడు నమ్మకంగా జీవించలేడు. నీవు నమ్మినట్లయితే విశ్వాసాన్ని చూస్తావు. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది నమ్ముట వలన విశ్వాసము కలుగును అనే పదము ఉన్నది. నమ్ముట నీ వలనైనప్పుడు అనే పదం కనిపిస్తుంది. మొదట మనకి నమ్మకం రావాలి. ఏమిటి? దేవుడు మనల్ని విశ్వాసం నందు
నిల్చుండేటువంటి కృపాభాగ్యతను అనుగ్రహిస్తాడని, రెండు దేవుని నమ్మేవారుగా మనం ఉండాలనేది మనం గ్రహించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అటువంటి నమ్మకం మనలో ఉంటుందో మనలో విశ్వాసం అనేది పెంపొందింపబడుతుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం నందు పెంపొందింపబడతామో మనకి క్రీస్తుకు కలిగినటువంటి సుగుణములు అన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. ఏమిటి ఆ సుగుణములను ఆలోచన చేసినట్లయితే, ఆ విశ్వాస పట్టికను మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతటిని కూడా గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు చాలా మొదట్లోనే మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే, విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అనేది ఏమిటని డెఫినేషన్ అక్కడ ఏమనిస్తున్నారంటే, నిరీక్షింపబడుట. మనకు నిరీక్షణ అనేది ఉన్నదా? దేవుడు మనకి ఈ శేష జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు కదా అనే నిరీక్షణ అనేది మనకు ఉన్నదా? దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనేది నిరీక్షణ మనలో ఉన్నదా? మన నిరీక్షణ దేని కొరకు ఉన్నది అని అంటే, నాకు ఆరోగ్యం పొందుకోవాలనే నిరీక్షణ ఉంటుంది. అది తప్పు అని నేను అన్ను, కానీ ఆ ఆరోగ్యము వచ్చి దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఆరోగ్యాన్ని దేని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఆరోగ్యాన్ని దేవుని యొక్క పని నిమిత్తం నువ్వు ఖర్చు పెడుతున్నావా? లేకపోతే నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు నెరవేర్చట కొరకు, లేకపోతే దేవునికి అయిష్టకరమైన జీవితం జీవించట కొరకు, లోకాశల్లో ఉన్నటువంటి ఆశలను నెరవేర్చట కొరకు నీ యొక్క నిరీక్షణ ఉన్నదా? నీవు ఈ పరిశుద్ధ దిన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో మొదటి అభివృద్ధి ఎక్కడ కలగాలంటే విశ్వాసతలో కలగాలి. ఆ విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందంటే నిరీక్షణ ద్వారా కలుగుతుంది అని వాటి యొక్క రుజువై ఉన్నది అని చెప్తూ, దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? విశ్వాసమును కలిగి ఉండట బట్టినే జీవగ్రంథంలో ఉన్నటువంటి గొప్ప గొప్పటువంటి భక్తులు, రాజులు సహితము, లేకపోతే ప్రవక్తలు సహితము, దేవుని చేత నడిపింపబడినటువంటి దేవుని యొక్క భక్తులందరూ కూడా వారి యొక్క సాక్ష్యం దేని ద్వారా కాపాడుకున్నారో తెలుసా? విశ్వాసము ద్వారా మాత్రమే. ఆ పట్టికను మనం గమనించినట్లయితే, ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే, అబ్రహాము గారు మొదలుకొని అనేక మంది భక్తులు వారి విశ్వాసతను కాపాడుకున్నారు. విశ్వాసం నాకు ప్రతీకగా అబ్రహాం గారిని మనం చెప్పుకుంటాం. నిజమే కదా? ఎక్కడో 75 సంవత్సరాల్లో అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు కుమారుని ఇస్తాను అని అన్నారు. ఆ కుమారుని ద్వారా ఇదిగో బయటికి పిలిచి, నువ్వు ఒక్కసారి బయటకు వచ్చే ఆకాశంను చూడు, ఆ నక్షత్రం లెక్కించగలవా అని అన్నప్పుడు అబ్రహాం గారు అనుకున్నారు, నేను 75 సంవత్సరాల వృద్ధుడినే, నాకు ఇంకా పిల్లలు ఎక్కడ కలుగుతారు? ఇంకో ప్రక్కన నా భార్యకు ఆ స్త్రీ ధర్మం అనేది కూడా ధర్మం అనేది కూడా ధర్మం అనేది వెరిసిపోయింది కాబట్టి ఇంకా ఎక్కడ కలుగుతుంది అని చెప్పి అబ్రహాం గారు అటువంటి అవిశ్వాసంలోకి వెళ్ళలేదు. కానీ నా దేవుడు మాట ఇచ్చున్నాడంటే ఆ మాటను తప్పక నెరవేర్చువాడు అని నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసం నందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయనకి 100 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదురు చూడటం అంటే అది మామూలు విషయం కాదు. సామాన్యంగా మానవుడికి వివాహం అయిన తర్వాత 1 సంవత్సరము, భార్య భర్తలు ఇరువురికి వివాహం అయిన తర్వాత 1 సంవత్సరము, 2 సంవత్సరములు, 5 సంవత్సరాలు, అంతేగాని 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక వారిలో ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనేదికి ఒక భావన అనేది వాళ్ళు కలుగుతుంది. ఆ భావన కలిగినప్పుడు వారు నిరాశకు, నిస్పృహలకు లోనవుతారు. కానీ ఇక్కడ అబ్రహాం గారికి 75 సంవత్సరాల దేవుడే పిలిచి అబ్రహాం గారి యొక్క మనసును ఎరిగిన వారు కాబట్టి, ఇదిగో నేను నీకు కుమారుని ఇవ్వబోతున్నాను. ఎట్లా? ఆ తరం నుండి ఇదిగో ఆకాశ నక్షత్రంలో వలె అనే పదం అక్కడ రాయబడి ఉంది. అంతటి గొప్ప జనాంగాన్ని నేను ఇస్తానన్నప్పుడు అబ్రహాం గారు ఎంత విశ్వాసతను నిలిచి ఉండకపోతే ఆ వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. కొన్నిసార్లు 75 సంవత్సరాల వయసు నుండి 99 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి ఇంకా కలగలేదు, ఇక నాకు ఈ లోకాన్ని విడిచేటువంటి ఈ సమయం ఆసన్నమైంది, ఇంకెక్కడ జరుగుతుంది అని చెప్పి ఒకవేళ ఎక్కడైనా అనుకున్నాడేమో అని చెప్పేసి ఆ జీవగ్రంథంలో రాయలేదు. కానీ ఆ భార్య అయినటువంటి ఆ శారమ్మ తల్లి ఏం చేసిందో తెలుసా? ఇంకా నాకు బిడ్డలు కలగరు కదా అని చెప్పి విశ్వాసతలో నుండి అవిశ్వాసతలోకి ఆ తల్లి వెళ్ళిపోయి తన యొక్క ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఆ పని కత్తె ద్వారా బిడ్డని కని, ఆ పుట్టినటువంటి బిడ్డే నా బిడ్డ నేను అనుకుంటాను అని చెప్పి ఆ తల్లి అనుకున్నది. కానీ దేవుడు ఆ భర్తను తొందరపెట్టి ఆ స్త్రీ ద్వారా కుమారుని కనది. కానీ దేవుడు అన్నాడు, ఈ కుమారుడు నీ కుమారుడు కాదు, నీ గర్భవాసుల నుండి వచ్చిన వాడే అని చెప్పేసి అక్కడ కూడా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. అయితే
ఆ విశ్వాసం నందు నిలిచి ఉన్నాడు. ఆయనకి 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయన విశ్వాసము పరిపూర్ణంగా మార్చబడింది. అందుకని ఈ మాటలు రెండో పేతురు రాసిన పత్రిక 1-5 ఒకటో అధ్యాయం 5-7 వరకు ఉన్నటువంటి మాటల్లో విశ్వాసతు నందు నిల్చున్నటువంటి అబ్రహాము గారుగా ఆయన కనిపిస్తున్నాడు. క్రైస్తవ సుగుణాలన్నిటికీ కూడా మొదటి పునాది విశ్వాసమే అని ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. నువ్వు విశ్వాసం నందు నిల్చున్నప్పుడు నీ జీవితంలో కార్యములు జరుగుతాయి. విశ్వాసం నందు నిల్చున్నప్పుడు నువ్వు జీవితంలో జరగరాని వాటిని దేవుడు జరుగునట్లుగా నందు తొలగిపోకుండా ఎలా తెలుసా విశ్వాసం నందు నిల్చుండేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. రెండోదిగా గమనించినట్లయితే ఇక్కడే గమనిస్తున్నది, రెండో పేతురు రాసిన పత్రికలోనే మరలా వెనక్కి వెళ్ళి మనం గమనించినట్లయితే అక్కడ ఉంది విశ్వాసపు నందు సద్గుణమును. రెండోది సద్గుణము అనే పదం అక్కడ కనిపిస్తుంది. సద్గుణము అనగా సత్ అంటే మంచి, గుణము అంటే శీలము అని అర్థము. నీవు నేను మంచి గుణం కలిగిన వారుగా ఉన్నామా? మంచి గుణం కలిగిన వారుగా ఉన్నట్లయితే మన జీవితంలో విశ్వాసం నందు నిల్చుండేవారుగా ఉంటాం. నడక మంది ఎలా ఉన్నది? అందుకనే ప్రసంగి గ్రంథకర్త రాస్తారు కదా, నీ యొక్క నడక ఎలా ఉన్నదో నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంటుంది. మన నడక దేవునికి ఇష్టమైనటువంటి నడకగా మన నడక ఉంటుందా? రెండోది మన ప్రవర్తన. నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు అనే పదం అక్కడ కనిపిస్తుంది. దేవుని సన్నిధానానికి కాదు కానీ నీ యొక్క హృదయమే దేవుని యొక్క ఆలయం కదా. అయితే నీ యొక్క ఆలయాన్ని నువ్వు ప్రవర్తన ద్వారా పాడు చేసుకుంటున్నావా? కొన్నిసార్లు మన ప్రవర్తన మనల్ని ఏమి చేస్తుందంటే దుర్గుణంలోకి నడిపిస్తుంది. సద్గుణము నుండి దుర్గుణంలోకి నడిపించి ఆ దుర్గుణము దేవునికి దూరమయ్యేటట్లుగా చేసి మన శత్రువు అనేవాడు వాటి ద్వారా ఆనందాన్ని వాడు అనుభవించాలని చూస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ యొక్క శీలము అంటే నీ యొక్క క్యారెక్టర్ని అభివృద్ధి సోపానానికి నాందిగా నువ్వు ముందుకు నడిపించుకోగలుగుతాం. నీ యొక్క శీలాన్ని నువ్వు కాపాడుకునేవాడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే విశ్వాసం నందు నిల్చుండేటువంటి సద్గుణము కలిగిన వారిగా మనం ఉండాలి. ఎటువంటి సద్గుణం అనంటే దేవుని వాక్యం అనే సద్గుణమును మనం నేర్చుకునే వారిగా ఉండాలి. నీ ప్రవర్తనని, నీ నడకని, నీ యొక్క చూపుల్ని, నీ యొక్క తలంపులు సమస్తాన్ని కూడా నీ యొక్క క్యారెక్టర్ని, నీ యొక్క విధానాన్ని దేవునికి ఇష్టత కలిగినట్టు విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా తర్వాత చూచినట్లయితే మూడోదిగా జ్ఞానము అనే పదము చూద్దాం రండి. అక్కడ 6వ వచనము, రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానమునందు అనే పదం అక్కడ కనిపిస్తుంది. జ్ఞానము, దీని ద్వారా జ్ఞానము దేనికి ఆవశ్యకత అని తెలుసా? నీకు మంచి ఏంటో చెడు ఏంటో నీకు జ్ఞానం లేకపోతే తెలియదు. కొన్నిసార్లు మనం గమనిస్తుంటాము. మనం ఏమిటి అనంటే మనం కొన్నిసార్లు మానవుడు ఎలా అయిపోయి ఉన్నాడంటే వాడు అజ్ఞానిగా తయారైపోతాం. మానవుడిని ప్రేమించవలసింది బదులుగా మానవుడిని ద్వేషిస్తూ జీవుల్ని వాడు ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఎలా తెలుసా? జీవుల కొరకు మానవుడు ఇంకొక తనతో పాటు ఉన్నటువంటి పరాయి సహోదరుని చంపివేసేటువంటి భయంకరమైనటువంటి రాక్షసత్వంలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఎందుకో తెలుసా? వాడు మనిషే కానీ పశుప్రాయుడుగా ఉంటున్నాడు. పశువులకి మంచి ఏంటో చెడు ఏంటో తెలీదు అని మనం అనుకుంటాం. కానీ ఈ దినము పశువులు కూడా మంచి ఏంటో వాటికి తెలుస్తున్నాయి, చెడు ఏంటో వాటికి తెలుస్తున్నాయి. కానీ ఆయన రూపంలో చెక్కుకున్నటువంటి మానవుడికి జ్ఞానం అనేది లేకుండా, మంచి ఏంటో చెడు ఏంటో లేకోకుండా మానవుడిని ద్వేషించేటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లోకి వారి యొక్క విధానం వెళ్ళిపోతున్నది. అందుకనే ఈ యొక్క జ్ఞానం ఎక్కడి నుండి వస్తుందని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో సొలొమోను గారి ద్వారా దేవుడు తన ఆత్మతో రాయించున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయము భక్తి మనలో ఉంటే జ్ఞానం అనేది కలుగుతుంది. భయము ఉన్నంత కాలము మనము దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు మన జ్ఞానం కలిగిన వారుగా ఉంటాం. దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు జ్ఞానం కలిగిన వారుగా ఉంటాం. ఎప్పుడైతే భయభక్తులు మనలో నుండి వెళ్ళిపోతాయో మనలో ఏమొస్తుందంటే అజ్ఞానం అనేది వస్తుంది. ఈ అజ్ఞానం వచ్చినప్పుడు మనకు మంచి అనే ఏంటిదో చెడు అనేది ఏంటిదో వివేచన అనేది మనకి
లేకుండా అది మనకు దూరం అయిపోతుంటుంది. కాబట్టి ఆ జ్ఞానం మనకి దగ్గరికి రావాలి అని అంటే ఇక ఇక్కడ చదవబడిన 2 పేతురు రాసిన పత్రిక 1:4 చెప్పినట్లుగా దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్నప్పుడు, దేవుడి దగ్గర శరణు కోరుకున్నప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడో ఆ జ్ఞానం నందు నిల్చుండేటువంటి కృపా భాగ్యతను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తుంటాడు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని జ్ఞానాన్ని సంపాదించుట కొరకు నువ్వు అభివృద్ధి పరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడ వస్తుందనంటే పుస్తకాలు చదువుట వల్ల వచ్చేటువంటి జ్ఞానము ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం తప్ప పరలోక రాజ్యానికి చేర్చేటువంటి జ్ఞానం కాదు. కానీ ఎప్పుడైతే ఈ జీవ గ్రంథాన్ని నువ్వు పఠిస్తావో, ఈ జీవ గ్రంథము దీన్ని భూలోకంలో జీవించడం మాత్రమే కాదు కానీ పరలోక రాజ్య నివాసులను చేయటానికి కూడా ఈ జ్ఞానం అనేది కలుగ చేస్తుందని ఈ జీవ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు మంచి చెడుల భేదాన్ని గుర్తించగలిగేటువంటి వాడిగా ఉంటున్నావా? ఈ మాట ఇంకా మనకు అర్థం కావాలంటే రండి హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం రాయబడి ఉంది. చూడండి, ఇందుని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున ఎట్లయిపోయామండి, మంద బుద్ధి అనేది మనలోకి వచ్చేసింది కాబట్టి మనం గ్రహించలేకపోతున్నాం. మందులైనందు వలన అనే మాట అంటూ అక్కడ అంటున్నారు, వాటిని విశుద్ధపరచుట కష్టమే. ఎప్పుడైతే మందతనం అనేది మన బుర్రలో వచ్చేస్తుందో మనం గ్రహించేటువంటి శక్తి సామర్థ్యత మనలో నుండి పోతుంది. తర్వాత గమనించినట్లయితే కష్టము, కాలమును బట్టి చూచితే మీరు బోధకులు ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. అంటే ఈ మాటను బట్టి అర్థమవుతుంది ఏంటో తెలుసా, చిన్నపిల్లలకి బాబు ఈ పుస్తకం పట్టుకోవద్దు అమ్మా, ఈ పుస్తకం ఈ యొక్క నిప్పు పట్టుకోవద్దమ్మా, ఈ నిప్పు పట్టుకుంటే నీకు కాల్తది అని చెప్పేసానంటే వారు ఏమి చేస్తున్నారు తెలుసా, అది ఏమిటో చూద్దామని చెప్పి ఆ నిప్పును పట్టుకుంటే ఏమవుతుంది, చెయ్యి కాలుతుంది. కాబట్టి అది మరలా అమ్మ ఇది పట్టుకోవటం వల్ల ఈ నష్టం జరుగుతుందని ఆ చిన్న బిడ్డకి తల్లి ఏం చేస్తుందంటే పదే పదే దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి మందమతులం అయిపోయాం కాబట్టి దేవుని యొక్క వాక్యము పదే పదే మన చెవులకు మనం గ్రహించినట్లుగా, వివేచన వచ్చినట్లుగా, మనం తెలుసుకున్నట్లుగా పదే పదే చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా చూచినట్లయితే మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారంను తినగలవారు కారు. ఎందుకు? ఆత్మీయమైన స్థితిలో దిగజారిపోయినటువంటి బిడ్డలకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఆధ్యాత్మికంగా పడిపోయినప్పుడు మరలా చిన్నపిల్లలకు గనక ఏ విధంగా అయితే మరలా తల్లి నెమరు పోస్తూ ఉంటుందో అదే విధంగా ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు అదే విధంగా మనందరినీ కూడా మరొకసారి సరిచేస్తుంటారు. ఎట్లా తెలుసా, చిన్న పిల్లల వల్ల ఏ విధంగా పాలు పోసిన వారిగా ఆ తల్లి పాలు ఇస్తూ ఆ బిడ్డకు నేర్పిస్తూ ఉంటుందో దేవుని యొక్క వాక్యం అనే ఉదక స్నానం చేత పదే పదే మనల్ని ఆయన తదిఫీదు చేయవలసింది, ట్రైనింగ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలా ఉండాలి తెలుసా, నువ్వు పాలు త్రాగేవాడివే కాదు కానీ బలమైన ఆహారము భుజించేవాడిగా అనుభవంలోకి నువ్వు రావాలి. ఎప్పుడైతే నువ్వు బలమైన ఆహారాన్ని భుజించే అనుభవంలోకి నువ్వు వస్తావో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యక్షతను నువ్వు తెలుసుకుంటావు. ఆ ప్రత్యక్షతను నువ్వు తెలుసుకోవటం వల్ల నువ్వు ఏమి గ్రహిస్తావో తెలుసా, నువ్వు జ్ఞానం కలిగిన వాడిగా ఉంటావు. ఎప్పుడైతే జ్ఞానం కలిగిన వాడిగా ఉంటావో తర్వాత మాట ఉంది చూడండి, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము. ఏం చేస్తావు తెలుసా, నీకు ఎప్పుడైతే అది కలుగుతుందో నువ్వు ఒక అథ్లెటిక్ వలె, ఏ విధంగా అంటే ప్రతి దినము కూడా అభ్యాసము చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటారో నీవు కూడా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పరచబడాలి. ఈ దినం నుండి మరొక దినము ఈ విధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరచబడాలి అని చెప్పి నువ్వు ప్రాక్టీస్ చేస్తావు, అభ్యాసం చేసే సాధకము చేసేవాడిగా నువ్వు ఉంటావని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. అందుకని కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట రాయబడి, కొలసీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 10వ వచనంలోకి 9 నుండి అంతా కూడా మిళితమై ఉంటుంది. 9 నుండి, అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తము
ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఏంటండి, ఫస్ట్గా ప్రార్థన చేయటం మానుకోకుండా మనం ఏం చేయాలో తెలుసండి, సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారిగా మనం మార్చబడతాం, అభివృద్ధి పరచబడి. ఎప్పుడు ఆధ్యాత్మికమైన అభివృద్ధి, ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి మనలో కలిగినప్పుడు మనం గ్రహించగలిగేటువంటిది ఏంటి తెలుసా, ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలిగిన వారిగా మనం ఉంటాము. అంత మాత్రమే కాదు, ఆయన చిత్తమును పూర్ణము గ్రహించిన వారుగా, దేవుని యొక్క చిత్తం ఏంటో మనము గ్రహించిన వారుగా ఉంటాం. ఈ దినము దేవుని చిత్తాన్ని గ్రహించిన వారుగా ఉంటున్నామా, లేకపోతే మన సొంత చిత్తాన్ని మనం నెరవేర్చుకునే వారుగా ఉంటున్నామా? మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉంటే మన జీవితాలు సంపూర్ణతలోకి ఆధ్యాత్మికమైన సంపూర్ణతలోకి నడిపింపబడతాయి. అదే గనక మనము దిగజారిపోయినట్లయితే మన జీవితం అంతా కూడా అసంపూర్తిగా ఉంటుంది. ఆ అసంపూర్తి నిన్ను ఆధ్యాత్మికమైన పతనానికి తీసుకొని వెళ్తుంది. ఆ ఆధ్యాత్మికమైన పతనము నిన్ను చివరికి నరకాగ్నిలోకి నడిపిస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, మనం ఎలా ఉండాలో తెలుసా, ఆయన చిత్తంను పూర్తిగా గ్రహించిన వారిగా మనం ఉండాలనేది. అంత మాత్రమే కాదు, మూడోది, ప్రతి సత్కార్యంలో సఫలగుచు. ఏ సత్కార్యం అనగా మంచి క్రియలు, సత్కార్యము అనగా ఏ కార్యము తలపెట్టినా అది మంచి కార్యంగా ఉండాలి. ఈ దినం మనం చేసేటువంటి కార్యములు ఎలా ఉంటున్నాయి? దేవుణ్ణి మహింపరిచే విధంగా మన కార్యంలో ఉంటాయా? దేవుని యొక్క మనసును దుఃఖపరిచే విధంగా మన కార్యంలో ఉంటున్నాయా? దేవుని దుఃఖపరిచేటువంటి కార్యములు మనల్ని ఏ విధం కంటే అధమ స్థితికి తీసుకొని వెళ్తాయి. అదే గనుక దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ స్థితిగతులు మనల్ని మంచి కార్యములు, ఒకవేళ మనం ఈ శరీర రీతిగా ఈ లోకాన్ని విడిచిపెట్టినా, మనం ఈ దినానికి కూడా అబ్రహాం గారు మన మధ్య లేకపోయినా, దావీదు గారు మన మధ్య లేకపోయినా, ఇస్సాకు గారు మన మధ్య లేకపోయినా, యోసేపు గారు మన మధ్య లేకపోయినా, సంసోను గారు మన మధ్య లేకపోయినా, లేకపోతే ఇంకా యెషయా గారు మన మధ్య లేకపోయినా, ఈ దినానికి కూడా ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? వారు ఆధ్యాత్మికమైన పరిపూర్ణలు చెందిన వారుగా వారు ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి చింత, దేవుని కార్యముల కొరకు వారు నెరవేర్చిన వారుగా ఉన్నారు. కాబట్టి వారు పడిపోయినప్పటికీ తిరిగి లేచి దేవుని కొరకు బలమైన సాక్షులుగా వారు నిల్చున్నారు. కాబట్టి మనం వారి గురించి ఈ దినానికి కూడా చెప్పుకుంటున్నాం. అందుకనే మనం ఎలా ఉండాలంటే ప్రతి సత్కార్యంలో సఫలపరిచే వారిగా ఉండాలి. ఏ సత్కార్యములు అనంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించినటువంటి కార్యములు చేసేవారుగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ నాలుగో విషయం ఏంటో తెలుసండి, దేవుని విషయమైన జ్ఞానమునందు దేవుని గురించినటువంటి విషయం ఎక్కడి నుండి వస్తుందంటే ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలోనో. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని పఠించడం మాత్రమే మనకి జ్ఞానం కలుగుతుంది. కానీ దేని ద్వారా ఏదో ఒక చిత్రాలను చూడటం వల్ల మనకి జ్ఞానం రాదు. దానివల్ల మనకు వచ్చేటువంటిది ఏంటో తెలుసా? అజ్ఞానం మాత్రమే. దానివల్ల మనకు వచ్చేది ఏంటో తెలుసా? రోగాలే మనకు కలుగుతాయి. కాబట్టి మనం దేవుని గురించి మన జ్ఞానాన్ని పొందుకోవాలి అని అంటే ఆయన గురించినటువంటి విషయమునందు మన ఆసక్తి కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుని గురించిన ఆలోచన మనలో వస్తుంది. ఆ ఆలోచన మన జ్ఞానంలోకి నడిపిస్తుంది. అభివృద్ధి పొందొచ్చు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు. ఈ ఐదో విషయం ఏంటో తెలుసా? ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపరిచేవారుగా మనం ఉండాలి. ఏదో కొన్నిట్లో మనం సంతోషపరిచి కొన్నిట్లో మనం తప్పిపోయినట్లయితే కనుక దేవుడు సంతోషించడు. పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, అందుకనే దైవజనుడైన పౌలు గారు అంటాడు కదా, నేను బ్రతుకుతైతే క్రీస్తే, చావైనా నాకు మేలే. బ్రతికితే ఇంకా 2 దినాల్లో మీ పని చేస్తాను. ఒకవేళ చనిపోతే నాకు ఒక నిశ్చయిత ఉన్నది. ఏమిటో తెలుసా? నేను చనిపోతే నేను నీ రాజ్యంలోకి వస్తానని ఒక నిశ్చయిత. పౌలు గారు ఏ విధంగా అయితే దేవుని పట్ల అటువంటి నిశ్చయిత కలిగి ఉన్నాడో, నేను కూడా దేవుణ్ణి సంతోషపరచుట కొరకు సమస్తాన్ని ఏ విధంగా అయితే పౌలు గారు పెంటగా ఎంచుకున్నాడో, ఆ పెంటగా ఎంచుకున్న దాన్ని బట్టే పౌలు గారు దేవుని గురించి ఒక బహు పౌరుషం కలిగిన వాడుగా, సైనికుడిగా, ఆయన ఒక గ్రేట్ అథ్లెటిక్గా ఆయన నిలబడినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న ఆశ నీలో ఉన్నదా? అంత మాత్రమే కాదు కానండి, ఎప్పుడైతే మనం దేవుని సంతోషపరుస్తాం, ఇంకా తర్వాత ఉంటుంది ఆయనకు తగినట్టుగా మనం నడుచుకునే వారుగా ఉంటామని, ఆయన పూర్ణమైన ఓర్పును, దీర్ఘ శాంతమును, ఆయన మహిమ శక్తియు
సంపూర్ణంగా మనము నెరవేర్చిన వారుగా ఉంటామని ఈ మాటల ద్వారా అర్థమవుతుంది. ఈ మాటలన్నిటి ద్వారా ఎక్కడ మనం పొందుకోగలుగుతాం తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించటం వలన, దేవుని యొక్క వాక్యం నందు నిల్చుంటం వలన, దేవుని యొక్క వాక్యం గురించినటువంటి ఆసక్తి మనలో కలుగటం వలన మనం దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే అక్కడ 2 పేతురు రాసిన పత్రిక 1:5-6 వచనంలో కనిపిస్తుంది. ఆశా నిగ్రహం అనే పాదం అక్కడ కనిపిస్తుంది. ఆశను నిగ్రహించుకోవటం అంటే, గ్రహించుట అనంటే అర్థం ఏంటో తెలుసా? పొందుకొనుట అనే అర్థం. నిగ్రహించటం అంటే త్రోసివేయుట, అంటే ఏదైతే మనకి కానిది ఉంటుందో దాన్ని వదిలిపెట్టడమే నిగ్రహము. ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న వారు ఎవ్వరూ కూడా ఈ నిగ్రహాన్ని జయించిన వారు ఎవరు లేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే ఆశా నిగ్రహమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన సమస్త లోకపరమైన ఆశలన్నింటినీ కూడా ఆయన శరీరాన్ని కలిగి ఉన్నాడు, కానీ ఏ ఆశలు కూడా ఆయన మీద ఏలుబాటు చేయలేదు. కానీ మానవులమైన మన మీద ఎన్ని ఆశలు ఇదన్నా ఏలుబాటు చేస్తున్నాయి. అందుకే తీతుకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. మనం చూద్దాం రండి ఒకసారి. తీతుకు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే ఒక మాట అక్కడ కనిపిస్తుంది. తీతుకు రాసిన పత్రిక 8వ వచనం చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. అతి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి. ఎవరండి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి తెలుసండి? పైన మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి ఒక్కరిలో మాత్రమే ఈ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి. ఈ భూలోకంలో పిలువబడుతున్నటువంటి ఎవరిలో కూడా ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కనబడట్లేదు. ఇక్కడ బాగా సుస్పష్టంగా రాయబడింది. అతిథి ప్రియుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చిన వారిగా కనిపిస్తున్నారు. ఈ లోకంలో ఆతిథ్యము మానవుడు కొంత అవసరము ఎట్లా తెలుసండి? వారి స్వలాభం ఉన్నప్పుడు ఆతిథ్యం ఇవ్వటానికి ఇష్టపడుతుంటాడు. వాడితో పని లేదు అనంటే వాడిని విడిచిపెట్టేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకే ఆయన ఆతిథ్యం ఇచ్చిన వారుగా ఉన్నాడు. ఎలా తెలుసండి? నేను పాపుల కొరకే వచ్చి ఉన్నాను అని అన్నాడు. నీతిమంతుల కొరకు నేను రాలేదు అని అన్నాడు. అంటే ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ప్రాముఖ్యత, ఎంత గొప్ప ఆతిథ్యము పాపులమైన మానవులైన మన కొరకు ఆయన ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడండి! అతిథి ప్రియుడును. రెండోది ఏంటిదండి? సజ్జన ప్రియుడు. ఆయన ఎప్పుడు కూడా మంచిగా స్నేహం రాయబడి ఉంటుంది కదా, నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలను నేను కాయువాణ్ణై ఉన్నాను. అందుకని ఇది గ్రహించినటువంటి దావీదు గారు కూడా అంటారు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అన్నాడు. ఎందుకో తెలుసండి? ఆయన సజ్జనుడు కాబట్టి, ఆయన మంచి సహవాసం చేసేటువంటి నేను మీకు మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, విడవక ప్రాణం పెట్టును అనే వాక్యం ఉన్నది. ఈ దినంలో మనం గమనించినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు కానీ, ఈ లోకంలో ఒకవేళ ఒక విధంగా చెప్పాలనంటే నీ కొరకు ప్రాణం పెడతానన్న నీ భర్త అయి ఉండవచ్చు, నీతో పాటు నిల్చుంటానని నీ భార్య అయి ఉండవచ్చు. వారు ఏమి చేస్తారో తెలుసండి? సమయం వచ్చినప్పుడు నీకు దూరంగా వెళ్ళి ఈ తండ్రి అయినటువంటి దేవాదేవుడు కానీ, కుమారుడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా నీతో స్నేహం చేయటానికి ఇష్టపడేటువంటి వారై ఉన్నారు. మూడోదిగా చూసినట్లయితే స్వస్థ బుద్ధి కలవాడు. ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉంటే, దేవా నేను అనారోగ్యంలో ఉన్నాను, నాకు స్వస్థత దయచేయనంటే ఆయన స్వస్థత అనుగ్రహించి వాడై ఉన్నాడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఆయన పాద సన్నిధిలోకి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను దయతో క్షమించి అని చెప్పి మనం అడిగినప్పుడు ఆయన వెంటనే నీలో ఉన్నటువంటి ఏ అనారోగ్యమైన, అది ఆధ్యాత్మిక అనారోగ్యమైన, భౌతికరమైనటువంటి అనారోగ్యమైన నీలో ఒకవేళ ఉన్నట్లయితే నీ ఆధ్యాత్మికమైన అనారోగ్యతను తీసివేసి నిన్ను అభివృద్ధి పదంలోకి, ఆయనకి ఇష్టడైన కుమార్తెగా ఆయన నిన్ను మార్చుకొని నిన్ను వాడుకోవటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి స్వస్థ బుద్ధి కలిగినటువంటి గుణాలు కలిగినటువంటి దేవాతి దేవుని యందు నీవు
నువ్వు సహవాసం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా, లేకపోతే దేవునికి దూరస్తుడైనటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఇటువంటి మాటలు చెప్పుకుంటూ ఇంకా వెళ్ళినట్లయితే ఇంకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తున్నాయి, గుణాలు కనిపిస్తున్నాయి. ఏమిటో తెలుసా? ఒక గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనంటే ఆయన నీకు ఎటువంటి నీ శరీర కార్యములు నీ మీద ఏలుబాటు చేయాలని వచ్చినా నీకు వాటి నుండి విజయాన్ని అనుగ్రహించట కొరకు నిగ్రహ శక్తిని ఆయన ఏ విధంగా అయితే నిగ్రహ శక్తిని కలిగి ఉన్న వాడిగా ఉన్నాడో నీకు కూడా అటువంటి నిగ్రహ శక్తిని అనుగ్రహించి ప్రతి విధమైన అపవిత్రమైనటువంటి కార్యముల నుండి తప్పించి పవిత్రమైనటువంటి మార్గంలోకి ఆయన నడిపించేవాడై ఉన్నాడు. అందుకనే మనం గ్రహించవలసింది ఏమిటో తెలుసా? ఆశా నిగ్రహమును కలిగిన వారిగా ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో మనము అభివృద్ధి కలిగిన వారిగా మనం ఉంటాం. ఐదోదిగా చూచినట్లయితే మనలో కావాల్సిందే 2 పేతురు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 6వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమిటో తెలుసండి? సహనము అనే పదం అక్కడ కనిపిస్తుంది. ఇది మన విశ్వాసానికి బాహ్య సూచనగా మనకు కనిపిస్తుంది. ఇది సహనం అనేది ఇది బయట మనకు కనిపించేది విధమే. ఎట్లా తెలుసండి? సహనం అనేది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇది గమనించినట్లయితే మార్కు సువార్తలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఒకసారి మార్కు సువార్తకు వెళ్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక మాట అక్కడ కనిపిస్తుంది. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షణ పొందును. సహనం అనేది ఎంత ప్రాముఖ్యత అయిందో అక్కడ మనకు తెలుస్తున్నది. సహనాన్ని కలిగి ఉన్న వారిగా మనం ఉంటున్నామా? సహనం అనేది లోపించి ఈ దిన మానవుడు రోగానికి కారకుడు అవుతున్నాడు. కొన్నిసార్లు సహనంలో మనం పడిపోతుంటాము. వెంటనే పరీక్ష చేసుకున్నప్పుడు మరలా తిరిగి ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. ఈ సహనం గురించి మనం గమనించినట్లయితే ఆయన యొక్క ఆత్మ ఫలంలో రాసిన గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా అక్కడ సహనం అనే పదం అక్కడ కనిపిస్తుంటుంది. కాబట్టి మనకి సహనాన్ని కలిగిన వారికి మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందున అతిశయపడదాము. ఈ యొక్క సహనానికి ఒక గొప్ప డెఫినేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏంటో తెలుసండి? శ్రమ ఏం తీసుకొస్తుందో తెలుసండి? ఓర్పు తీసుకొస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది తెలుసండి? ఓర్పు ఉన్నప్పుడు పరీక్షలు అనేది కొన్ని జరుగుతాయి. ఆ పరీక్ష ఏం తీసుకొస్తుందంటే నిరీక్షణ తీసుకొస్తుంది. కాబట్టి సహనం కలిగిన వారిగా మనం ఉండాలని ఈ మాట ద్వారా మనకి అర్థమవుతుంది. అందుకని హెబ్రీ గ్రంథకర్త కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక మాట అక్కడ చూద్దాం రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. లెట్ us come to the Hebrews 12th chapter 2nd verse. చూడండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఏం చేద్దామండి? ఆయన మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో మన ఓపికతో పరిగెత్తేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ ఓర్పు కలిగిన వారుగా ఉంటామో మనము దేవుని యందు ఆత్మీయ అభివృద్ధి పరచబడిన వారిగా ఉంటాం. కాబట్టి సహనం అనేది అలవర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం నిన్ను నన్ను మనందరినీ కూడా హెచ్చరిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ యాకోబు పత్రికలో కూడా ఒక మాట రాసిన. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది. చూడండి, నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. మన విశ్వాసం యొక్క పరీక్ష ఓర్పును కలిగ చేస్తుందని మనం ఎరిగి, అంత మాత్రమే మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. శోధనలు కలిగినప్పుడు దాన్ని ఆనందంగా ఎంచుకొనుము అనే మాట అక్కడ కనిపిస్తుంది. ఎందుకు ఎంచుకొనుము అనంటే, ఇంకా కావాలనంటే దేని కొరకు ఎంచుకోమని అంటున్నారు తెలుసా? 4వ వచనంలోనే ఉంటుంది. చూడండి, మీరు సంపూర్ణులను
ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనం ఏ విషయంలో కూడా కొదువలేని వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం తీసుకుందాం. ఒక వ్యక్తి ఓర్పుతో నిలబడ్డాడు, యోసేపు గారు. ఒక వ్యక్తి ఓర్పుతో నిలబడలేదు, సౌలు గారు. ఆయన ఓర్పును పట్టలేక తన అల్లుడైనటువంటి దావీదు గారి మీదే ఆయన కోపోద్రేకుడైపోయి దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దావీదు గారు చేతుల్లోకి సౌలు గారు చిక్కబడినప్పుడు దావీదు గారికి అవకాశం వచ్చింది. ఆ నిమిషంలోనే సౌలు గారిని చంపివేయవచ్చు. కానీ ఆయన అన్నం అద్భుతమైన మాట ఏంటో తెలుసండి. 1 సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని చేత అభిషేకింపబడిన దైవజనుడి మీద చెయ్యి వెయ్యవద్దు అని అన్నాడు. అంటే ఎంత గొప్ప ఓర్పును, సహనాన్ని దావీదు గారు అక్కడ నేర్చుకున్నాడు. తన అన్నలు తనని తృణీకరించి గోతులు వేసి చంపేయటానికి ప్రయత్నం చేసి అక్కడితో వారు తృప్తి పడక వేరే దేశానికి ఆయన అమ్మివేసిన ఆ సహనాన్నంతటిని భరించినటువంటి యోసేపు గారు మన జ్ఞాపకం వస్తున్నారు. ఈ దినము మనలో అటువంటి సహనం కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనలో కనిపిస్తుంది. ఆఖరిగా చూచినట్లయితే 2 పేతురు రాసిన పత్రిక 1 నుండి 5-7 వచనం చూసినట్లు అక్కడ కనిపిస్తున్నది ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. చివరి చిట్టకి సుగుణాలన్నిట్లో కూడా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? ప్రేమ. ఇతరులు మనకు మేలు చేస్తారనేది కాకుండా ఎదుటివాని కోసమే మనము ప్రేమ చూపించేవారుగా ఉండాలని నా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట అన్నిట్లో కూడా చాలా విలువైనటువంటి మాటగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ మాట కనిపిస్తుంది చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిల్చును. వీటిలో శ్రేష్టమైంది ఏంటిదండి? ప్రేమయే. కాబట్టి నీకు విశ్వాసం ఉండవచ్చు, ప్రేమ లేని విశ్వాసం వ్యర్థము. రెండోది, నీలో నిరీక్షణ ఉండవచ్చు, ప్రేమ లేని నిరీక్షణ వృధానే. కాబట్టి వీటన్నిటికంటే శ్రేష్టమైంది ప్రేమ. నీవు సహోదరుని పట్ల ప్రేమ కలిగినటువంటి వాడిగా ఉంటున్నావా, లేక ప్రేమ లేని వాడిగా ఉంటున్నావా? నువ్వు తల్లి గర్భం పుట్టినది మొదలుకొని నువ్వు ఎంత వరకు దేవుని యొక్క ఆ మాటలను నువ్వు వింటున్నావు, కానీ ఆ మాటలను నిల్చున్న వాడిగా ఉంటున్నావా? నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నాను అని చెప్పి నోటితో నువ్వు పాటలు పాడతావు, కానీ నీ నోట్లో నుండి ఇతరులని ఎవరైనా ఒకరు ఎదిగితే నువ్వు తట్టుకోలేనటువంటి లక్షణాలు నీలో ఎన్నున్నాయి? ఎవరైనా ఒకరు పచ్చగా ఉంటే వాడిని ఎలా మాడగొట్టాలి, వాడి బతుకుని ఎలా నాశనం చేయాలనేది నువ్వు చూస్తూ ఉంటావు కదా. కానీ అది ప్రేమ కాదు, అది శత్రుత్వము. అది ఒకవేళ ఆ మనిషి నిన్ను గ్రహించక ఇంకా ఆ మనిషి ప్రేమను చూపిస్తున్నారు తెలుసా, ఆ ప్రేమ నీ తల మీద నిప్పులు పోసినట్లుగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో గమనించవలసింది ఆఖరిది ఏంటో తెలుసా? సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉండాలని, ఎదుటి వారిని పట్ల ప్రేమను కనపరిచేవారిగా ఉండాలని. ఇదే యేసుక్రీస్తు ప్రభువు వారు తనను కొడుతున్న, తన ముఖం మీద ఉమ్మి వేస్తున్న, తనని గాయపరుస్తున్న, తన డొక్కలో పొడిచిన ఆయన చూపించింది ఏంటో తెలుసండి? ప్రేమనే చూపించి ఆయన అన్నటువంటి మా ప్రేమల నుండి క్షమాపణ ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రేమను నీవు నేను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తిని నేను ముగించాలని ఇష్టపడుతున్నాడు. ఏమిటో తెలుసండి? ఒక దైవజనుడు, ఆ దైవజనుడి పేరు నేను మర్చిపోయాను, చాలా కాలం క్రితం చదివాను. ఆ దైవజనుడిని తను క్రీస్తుని ఎరిగి ఉన్నాడని చెప్పేసి ఉత్తర భారతదేశంలో ఆ దైవజనుడిని ఇంట్లో నుండి వాళ్ళు పారద్రోలి ఉన్నారు. పారద్రోలితే ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? పగలంతా కూడా వెళ్ళిపోయి ఒక తోటలో ఉండి ప్రార్థన చేసుకోవటం, రాత్రికాల సమయం వచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి గేటు, వారు మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారే అయినప్పటికీ కూడా ఆయన చేసింది ఏమిటో తెలుసండి? ఆ గేటు దగ్గర ఉండి ఆ ఇంటి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన విడిచిపెట్టలేదు. వారు నెలలు గడిచిపోయింది, దాదాపుగా 3.5 సంవత్సరాలు గడిచిపోయిందంట. ఉదయకాల సమయంలో వెళ్ళటము, ప్రార్థన చేసుకోవటము, తనకి కలిగిన దాంట్లో నుండి తను తినటము, రావటము, తన భార్య కూడా చివరికి ఇట్లాంటి పంచముఖుల దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నావా, నువ్వు పంచముడివి అని చెప్పి ఇంట్లో భార్య కూడా నీతో నేను ఉండనని చెప్పి తృణీకరించింది. అయినప్పటికీ
తను తెలుసుకున్నాడు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఎట్లా తెలుసా? విశ్వాసమునకు కర్తయు అన్నటువంటి ఆ దేవుని తెలుసుకున్నాడు. సద్గుణము కలిగినటువంటి దేవుని తెలుసుకున్నాడు. జ్ఞానమిచ్చువాడు ఆయనని ఆయన తెలుసుకున్నాడు. నాలుగోదిగా ఆశా నిగ్రహంను కలుగచేవాడు అని ఆయన తెలుసుకున్నాడు. సహనాన్ని ఇచ్చేవాడు ఆయనని తెలుసుకున్నాడు. దేవుని కొరకు సహోదర ప్రేమను చూపించిన వాడు యేసుక్రీస్తు ప్రభువారని తెలుసుకున్నాడు. అదే ప్రేమను చూపించినాడు. అట్లా గడిచిపోయింది. గడిచిన తర్వాత ఒక రాత్రి కలశంలో తన తండ్రి వచ్చి తన కుమారుడి యొక్క పాదాలు పట్టుకొని, నేను ఎంత ద్రోహం నీ పట్ల నేను చేస్తున్నానని చెప్పి ఆ కుమారుని అల్లారు ముద్దుగా మళ్ళీ అదే కుమారుని ఇంట్లోకి తీసుకొని వెళ్తే భార్య తిడుతూ ఉంటుంది. తన భార్య తన తల్లి తిడుతూ ఉంటుంది. అంటే తన తండ్రి తీసుకెళ్ళాడు కాబట్టి తండ్రి యొక్క ఆ తల్లిగారు తిడుతుంది. తర్వాత ఈ కట్టుకున్న భార్య తన్ను కూడా ద్వేషిస్తున్నప్పటికీ తండ్రి అని అంటాడు ఒకటి, యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ నా కుమారులో నేను చూశాను. ఒకప్పుడైతే నా కుమారుడు దుర్మార్గుడే, ఒకప్పుడైతే నా కుమారుడు భయంకరమైన కోపిష్ఠుడే, ఒకప్పుడు నా కుమారుడు చాలా భయంకరమైనటువంటి పాపంలో జీవించిన వాడే. కానీ ఈ దినమున నేను ఇంత తృణీకరించిన, అన్నం పెట్టకపోయినా అన్నం గురించి ఆలోచించలేదు. నా గుమ్మం దగ్గర నిలబడి నా గుమ్మానికి రాత్రంతా అక్కడ పాము వస్తుందా, పుట్ట ఉందా ఏమిటని కూడా ఆలోచించేయకోకుండా నా కుమారుడు నా ఇంటి దగ్గరే ఉంచున్నాడు. ఆ ప్రేమ ఉంది చూసారా? ఆ ప్రేమ నా మనసును కరిగించింది. కాబట్టి నాకు నా కుమారుడు కావాలి అని అన్నాడు. ఆ మాటల ద్వారా తన తల్లి మార్చబడింది, కట్టుకున్న భార్య మార్చబడి వారు దేవుని సేవ గురించి ఆ యొక్క గుజరాత్ అనే ప్రాంతం నుండి ముంబై ప్రాంతానికి వచ్చి దేవుని సేవ చేసి, ఆ దైవజనుడు ఉన్నారో లేరో నాకైతే తెలియదు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే ఆయన పుస్తకంలో రాసిన మాటలు నేను చెప్తున్నాను. వారు దేవుని పరిచారకులుగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుని యందు విశ్వాసంలో అభివృద్ధి పరచబడిన వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు సద్గుణంలో అలవర్చుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు జ్ఞానం కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. నీవు లోకాశల్లో పడిపోకుండా ఆశ నిగ్రహం కలిగిన వాడిగా నువ్వు ఉండి దేవుని మహింపరిచేవాడిగా నువ్వు ఆ పవిత్రమైనటువంటి జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, సహనాన్ని అలవర్చుకొని సహనం నందు నిల్చున్నట్లుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆఖరిగా సహోదర ప్రేమ కనపరిచినప్పుడు అదే నిజమైన క్రీస్తు యొక్క ప్రేమ అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందినటువంటి పదంలోకి నడిపించబడుతుంది. అది చూచి దేవుడు నిన్ను ఇష్టపడతాడు. ఆయన ఇష్టపడి నిన్ను కూడా ఆ సార్వత్రిక సంఘంలో చేర్చుకొని ఆయన నిత్య రాజ్యంలో నీకు స్వాతంత్రతను అనుగ్రహించి ఆ రాజ్యం నుండి కృపా భాగ్యతను ఇస్తాడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దినాన మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అభాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని, పదే పదే నాయన బాధపరిచినటువంటి వాడిని మేము నాయన దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. మరొకసారి నాయన మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి గుణాలు ఏమిటో మాకు తెలియచేస్తున్నారు. అవును తండ్రి, మేము ఆధ్యాత్మిక అభివృద్ధి పరచవలసిన వారిని ఆధ్యాత్మిక దిగజారిపోతున్నాం. ఏదైతే మేము దిగజారిపోయామో మరొకసారి మీరు మమ్మల్ని హెచ్చరించి ఉన్నారు తండ్రి. మీరు హెచ్చరించిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము సరిచేసుకొని మా విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా తండ్రి, మేము సద్గుణములు కలిగిన వారిగా ప్రభా నాయన, మూడోదిగా ప్రభా మేము జ్ఞానం నందు నిల్చుండేవారిగా ప్రభా, సహనం కలిగిన వారిగా ప్రభా, తర్వాత నాయన ఇదిగో సహోదర ప్రేమ కలిగిన వారిగా మీలో మేము జీవించగలిగే కృపా భాగ్యత మాకు దయచేయమని మీరు ఇచ్చినటువంటి ప్రతి మాటను బట్టి కూడా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు రాకడ ఆలస్యం అయితే మరొక పరిశుద్ధ దినమున మేమందరం కూడుకొని మేము స్తుతించి మహింపరిచి గణపరిచే కృపా భాగ్యత మాకు దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తూ నజరుడగు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్న నా యొక్క ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము ఆయన యందు నిల్చుండే కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి కృపా భాగ్యత దేవుడు నా జీవితంలో కూడా అనుగ్రహించున్నారు. మా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ యొక్క ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.